ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు ఒంటరితనంతో ఆ వృద్ధ దంపతులు మనోవేదనకు గురయ్యారు. కడుపున పుట్టిన వాళ్ళు పట్టించుకోక, అయిన వాళ్ళు ఆదరించక, మనకి ఇక ఈ బ్రతుకు వద్దు అనుకున్నారు. ఆ బ్రతుకుని సాలించేయాలి అనుకున్నారు. తాళి కట్టిన చేతులతోనే మెడకు ఉరివేశాడు. భార్యను చంపిన అవే చేతులను కోసుకొని అతను కూడా చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం బ్యాంకు కాలనీ రోడ్ నెంబర్ 2లో వృద్ధ దంపతుల ఆత్మహత్య ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇంట్లోనే భార్యకు ఉరివేసి చంపేసిన భర్త ఆ తర్వాత తనంతట తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన నరసింహారావు, అతని భార్య కోటమ్మగా గుర్తించారు. 6 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన వృద్ధ దంపతులు అక్కడే అద్దెకు ఉంటున్నారు. నరసింహారావు స్థానికంగా హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్యాభర్తలు వృద్ధులు కావటం వలన ఒకంత అనారోగ్య సమస్యలు కూడా వారికి ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా భార్య తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నరసింహారావు కూడా కొంతకాలంగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ దంపతులిద్దరు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు అనారోగ్య సమస్యలు, ఈ రెండు కూడా వృద్ధ దంపతులను చుట్టుముట్టేశాయి. ఇలాంటి బ్రతుకు ఇక తమకొద్దని భావించారు వారిద్దరూ. చివరికి వారిద్దరూ కూడా కలిసి ఒకేసారి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట భార్యకు ఉరివేసి చంపేసిన నరసింహారావు ఆ తర్వాత తన చేతి మణికట్టును కోసుకున్నాడు. దీంతో ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. అయినా తన ప్రాణం పోకపోవడంతో తిరిగి భార్యకు వేసిన ఉరితాడుతోనే తాను బిగించుకొని ఆయన కూడా ఆత్మహత్య చేసేసుకున్నాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిలో సూసైడ్ నోటు కూడా గుర్తించినట్లు సమాచారం. ఒంటరి బ్రతుకు బ్రతకలేకే తామిద్దరూ సరిపోతున్నట్లు వృద్ధ దంపతులు పేర్కొన్నట్లు తెలుస్తాం. మృతులకు 2 కుమార్తెలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్లో ఉంటూ ఉండగా చిన్న కుమార్తె నరసరావుపేటలోనే ఉంటున్నట్లు సమాచారం. దంపతులిద్దరూ నగరానికి వచ్చి 6 ఏళ్లు గడిచినా వారిని చూసేందుకు ఇప్పటి వరకు బంధువులు కూడా రాలేదని ఇరుగు పొరుగు వారు చెప్తుందని జరుగుతోంది. చూసారా, కనిపించిన పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ళ జీవితం ఇలాగే మారిపోతుంది. మనం ఏ స్థాయికి చేరుకున్నామన్నది అస్సలు ముఖ్యం కాదు, మనం కన్నవాళ్ళని ఏ స్థాయిలో ఉంచామన్నదే ఎప్పటికీ ముఖ్యం. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.